తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. మీరు గత 10 ఏళ్లలో లేనటువంటి పీక్ డిమాండ్ కూడా ఈ 3 నెలల్లో వస్తే కూడా మేము సరఫరా చేయగలిగాం, ఎక్కడ కట్ లేకుండా, ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా. వాస్తవ విషయం. ఈ ఏడాది మార్చ్ మా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హైయెస్ట్ డిమాండ్, పీక్ డిమాండ్ 15,673 మెగావాట్లు. ఇంతవరకు రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు రాలే. అంత డిమాండ్ వస్తే కూడా ఎక్కడ చిన్న డిస్టర్బెన్స్ లేకుండా, కట్టు లేకుండా పవర్ అందించగలిగాం. మేము చెప్పాము కూడా. ఇప్పుడే కాదు, మేము ఆలోచన చేసాం రాగానే. ఇప్పుడే కాదు, రాబోయే రోజులు కూడా 2029-30 వరకు కూడా మనం ప్రణాళిక సిద్ధం చేసుకొని ఉన్న పీక్ డిమాండ్కి అనుగుణంగా మనం ఏ రకంగా పవర్ని అందించగల ఆలోచన చేయాలి. ఆ పవర్ కూడా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఎటువంటి పవర్ని, చీప్ పవర్ని, క్లీన్ పవర్ని, గ్రీన్ పవర్ని ప్రజలకు అందించాలనే దానిపైన కూడా ఆలోచన చేసి ముందుకు పోతున్నాం. అందులో భాగంగానే ఈరోజు రాబోయే పీక్ డిమాండ్ ఏప్రిల్, మేలో కూడా ఎంత డిమాండ్ వస్తే కూడా దాన్ని తట్టుకొని నిలబెట్టడానికి కావాల్సిన వ్యవస్థలు ఏర్పాటు చేసుకుంటున్నాం. ఎప్పటికప్పుడు గతంలో లాగా నేను రివ్యూ లేకుండా వదిలేసే పరిస్థితి లేదు. 2-3 రోజులకు ఒకసారి రివ్యూ చేసుకుంటూ, గంటకోసారి డిస్ప్లే డాష్ బోర్డులు కూడా పెట్టుకుంటూ ఎక్కడెక్కడ డిమాండ్ ఉంది, ఎక్కడెక్కడ ప్రొడక్షన్ రావాలి, ఎక్కడెక్కడ తీసుకోవాలని దానిపైన మానిటర్ చేసుకుంటూ ముందుకు తీసుకొని పోతాం. మా పరిస్థితులు నేను చాలా చోట్ల విన్నాను. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజన చట్టంలో వచ్చినటువంటి ఎన్టీపీసీ సంబంధించిన పవర్కి సంబంధించిన దాంట్లో ఇప్పుడున్న ప్రభుత్వం పీపీఐ అగ్రిమెంట్ చేసి వాళ్ళతో పవర్ మొదలు పెట్టించుంటే చాలా మేలు జరిగేది కదా రాష్ట్రానికి అని. రాష్ట్రానికి మేలు జరిగే దాని గురించి కన్జ్యూమర్ మీద ఎంత భారం పడుతుంది, పడట్లేదు. అంటే అంతిమంగా మనం ఇచ్చేటువంటి పవర్ సంబంధించి కన్జ్యూమర్ కట్టే రేటు పైనే మేలు జరుగుతుందా లేదనేది ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మొదలు పెడితే మినిమం 60 months కావాలి ఒక థర్మల్ పవర్ ప్రాజెక్ట్ మొదలు పెట్టాలి. ప్రొడక్షన్లో రావాలని ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తే 60 నెలల తర్వాత వచ్చేటువంటి ఎన్టీపీసీ పవర్ లెక్కేస్తే పర్ యూనిట్ 8 రూపీస్ to 9 రూపీస్, 8 నుంచి 9 రూపాయలు భారం పడేటట్టుగా ఉన్నటువంటి లెక్కలు చెప్తా ఉన్నాయి. కానీ ప్రపంచవ్యాప్తంగా ఆల్టర్నేటివ్ పవర్కి వెళ్ళో అని చెప్తా ఉన్నారు, సోలార్ పవర్కి వెళ్ళో అని చెప్తున్నారు, బ్యాటరీ పవర్కి వెళ్ళో అని చెప్తా ఉన్నారు, పంప్ స్టోరేజ్ కింద వెళ్ళమని చెప్తా ఉన్నారు, విండ్ పవర్కి వెళ్ళమని చెప్తున్నారు, అయితే మున్సిపల్ సాలిడ్ వేస్ట్ నుంచి పవర్ తీసుకోవాలని చెప్తా ఉన్నారు. ఇవన్నీ గ్రీన్ పవర్ తీసుకోవటం వల్ల ఆలోచన చేయండి అని చెప్తా ఉన్నారు. దాంట్లో చాలా చాలా మార్పులు వచ్చినాయి. ఉదాహరణకి నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మొన్న కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి సోలార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు టెండర్ పిలిస్తే ఆ టెండర్లో పార్టిసిపేట్ చేసినటువంటి పవర్ సెక్టార్ సంబంధించిన ఇండస్ట్రీస్ రాబోయే 25 సంవత్సరాలకి ₹5.59 పర్ యూనిట్ రాబోయే 25 సంవత్సరాలు కంటిన్యూస్గా సరఫరా చేస్తామని చెప్పి టెండర్లో పార్టిసిపేట్ చేశారు. ఇప్పుడు కాదు, రాబోయే 25 సంవత్సరాల వరకు ₹5.59 మేము కరెంటు సరఫరా చేస్తామని చెప్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో రేపొద్దున ఇంకా మార్పు జరిగే, తగ్గొచ్చు కూడా. ఇంకా అటువంటి దాన్ని వదిలేసి ఇప్పుడు మీరు అర్జెంటుగా ఎన్టీపీసీతో అగ్రిమెంట్ చేసేసుకొని ₹8 నుంచి ₹9 మన కన్జ్యూమర్ మీద భారం పడే పవర్ కోసం మీరు ఎందుకు సంతకాలు చేసుకోలేదు? ఏం చేస్తున్నారు, గాడిదలు చేస్తున్నారు అని మాట్లాడుతున్నారు. కానీ అప్డేట్ కావాలి కదా. సారీ, మారుతున్న టెక్నాలజీని అర్థం చేసుకోవాలి కదా. నిజంగా మీకు రాష్ట్రం మీద అంత ప్రేమ ఉండి ఉంటే 10 సంవత్సరాలు రాష్ట్ర విభజన జరిగినప్పుడే విభజన చట్టంలో ఎన్టీపీసీ నుంచి 4,000 మెగావాట్లు పవర్ మనకి ఇస్తామని చెప్పినప్పుడు ఆనాడే మీరు పీపీఏ చేసి ఉంటే
వాళ్ళ డబ్బులతో, కేంద్ర ప్రభుత్వ డబ్బులతో ఎన్టీపీసీ వాళ్ళు పవర్ కట్టేసి మనకి ఎప్పటికల్లా పవర్ ఇచ్చి ఉంటే ఆ 1600 మెగా యూనిట్లు ఎట్లా కట్టారో, మెగావాట్స్ కట్టారో దానిలాగానే పూర్తిగా 4000 ఆనాడే పీపీఏ చేసుంటే ఈ ఇబ్బంది ఉండేది కాదు. 4000 సంబంధించినటువంటి మెగావాట్ పవర్ సంబంధించిన ఎన్టీపీసీని చేసుకోకుండా కేవలం 1600కి వేసి మిగతా బ్యాలెన్స్ పెట్టేసి మీరు స్వంతంగా భద్రాద్రి పవర్ ప్రాజెక్ట్ని, యాదాద్రి పవర్ ప్రాజెక్ట్ని కట్టాలి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు వెచ్చించాలి, దానికి సంబంధించి అప్పులు తీసుకున్న వాళ్ళు అప్పులతో అడ్డగోలుగా ఖర్చు పెట్టాలని చెప్పినటువంటి ఒక తప్పుడు ఆలోచన వల్ల ఈరోజు రాష్ట్రం భరించలేనటువంటి భారం పడిపోయింది. ఈ 2 ప్రాజెక్టు బదులు దాంతో కట్టించుంటే ఈ ప్రాబ్లం ఉండేది కదా ఇప్పటికల్లా. అవి మీరు చేయకుండా ఇప్పుడు ఉన్న ప్రభుత్వాన్ని ఈ రకంగా మాట్లాడటం కరెక్ట్ కాదని నేను భావిస్తాను. ఎస్, మేము డెఫినెట్గా సరే ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి మేము కొత్త పాలసీని అనౌన్స్ చేయలేము కాబట్టి వచ్చిన దగ్గర నుంచే కసరత్తు చేస్తున్నాం. డెఫినెట్గా ఈ రాష్ట్రానికి న్యూ ఎనర్జీ పాలసీ అవసరం ఉంది. 10 ఏళ్ళు మీరు న్యూ ఎనర్జీ పాలసీ గురించి ఆలోచన చేయలే, ఆల్టర్నేటివ్ పవర్ గురించి ఆలోచన చేయలే. మేము ఆలోచన చేస్తున్నాం తక్కువ ధరకి. మీరు గతంలో చాలా సాడెస్ట్ పార్ట్, పవర్ ఇచ్చామంటే మనం ప్రొడక్షన్ చేసి ఇచ్చారంటే ఇయ్యలే. పర్ యూనిట్ 20 రూపాయలకు కూడా పెట్టుకొని ఇచ్చారు. ఎవరు కట్టాలి ఆ డబ్బులు? ఇవాళ మేము 10 రూపాయల లోపే, అది కూడా అతి తక్కువ టైంకి కొంటున్నాం, మిగతాది కూడా కొనట్లేదు. 10 రూపాయల లోపు రిస్ట్రిక్ట్ చేసి కొనాలని చెప్పి ఉన్న ప్రొడక్షన్ చూసుకుంటూనే అతి తక్కువ ఎప్పుడైనా 15 నిమిషాలకు 20 నిమిషాలకు తక్కువ అవసరం అని తప్ప పవర్ ఎక్స్చేంజ్లో అది కూడా ఎక్కడ పడితే ఆడ అడగోలు కాకుండా ట్రాన్స్పరెంట్గా ఉండేటువంటి పవర్ ఎక్స్చేంజ్లో, లైక్ స్టాక్ ఎక్స్చేంజ్ లాగా పవర్ ఎక్స్చేంజ్లో ఆ లిమిటెడ్ పర్టికులర్ టైంలో పీక్ అవర్స్లో ఏదైనా 15-20 నిమిషాలు తక్కువ అయితే ఆ టైం మాత్రమే తీసుకొని పవర్ ఇచ్చే కార్యక్రమం చేస్తాం. మేము డెఫినెట్గా రాబోయే రోజుల్లో గ్రీన్ ఎనర్జీని, గ్రీన్ పవర్ని ఈ రాష్ట్రానికి తక్కువ ధరకి, ఇప్పుడు ఉదాహరణకి మన యావరేజ్ 5 రూపాయల 6 రూపాయలు మధ్యలో అక్కడక్కడ రేట్ ఫ్లక్చుయేట్ అవుతా ఉంది. అట్లా కాకుండా ఇంకా తక్కువ ధరకే పవర్ వచ్చేటట్టుగా ఏమన్నా ప్లాన్ చేయాలనేది మా అందరి ముందు ఉన్నటువంటి ఆలోచన. మా ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, నా మంత్రి